ఖమ్మంలో నిర్వహిస్తున్న రైతు ఆశీర్వాద సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆత్మీయ భరోసా, ఫార్మ్ మెకనైజేషన్, సెంట్రల్ స్కీమ్స్, ఇరిగేషన్ స్కీమ్స్ ఎక్స్పెండిచర్, ఇతర వ్యవసాయ అవసరాలు స్కీమ్స్ సంబంధించి మొత్తంగా కేవలం 2.5 సంవత్సరాల్లో 1,67,877 కోట్ల రూపాయల్ని వ్యవసాయ రంగానికి రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వెచ్చించింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మిత్రులారా, ఇదంతా కేవలం 2.5 సంవత్సరాల్లో మాత్రమే చేసింది. అంతేకాదు, మీ అందరికీ తెలియాల్సిన మరొక విషయం, చాలామంది పెద్ద మనుషులు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని మాట్లాడారు. నేను వాళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పాను, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్, ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ పార్టీ అనే సంగతి చెప్పాం. ఉచిత కరెంటుని సంవత్సరానికి రైతాంగ సోదరుల కోసం 14,000 కోట్ల రూపాయలు మీరు వాడుకునేటువంటి పంప్ సెట్లు సంబంధించిన బిల్లుల్ని రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి నేరుగా కరెంటు శాఖకు కడతా ఉన్నాం. ఇది ఒక పక్కన చేస్తూనే ఆధునిక దేవాలయాలుగా ఆనాటి తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రధానిగా ఆలోచన చేశారు. తినటానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో కరువు కాటకాలతో చనిపోతున్నటువంటి ప్రజానికాన్ని రక్షించడానికి ఉన్న ఏకైక మార్గం బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టడం. అందులో భాగంగానే ఏనాడో 1955 10వ తారీఖు డిసెంబర్ 1955 నాడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాది నందికొండ దగ్గర ఒక తట్టలో ఇంత మట్టి మోసుకొని ప్రధానిగా ఆ నందికొండ దగ్గర పునాదులేస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి 312 టీఎంసీల కెపాసిటీతో పూర్తి చేసి మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఆ సాగర కాలువ నీళ్లు, లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు నీళ్లు వదిలిపెడితే అక్కడ లాకులు ఎత్తితే బిరబిరా పారుతూ కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మనం దుక్కి దున్నే పొలంలో మనం నిలబడితే మన కాళ్ళకి కృష్ణా నది నీళ్లు తాకి ఈ పంటలు పండించుకుంటూ ఈరోజు మనం సుభిక్షంగా ఉంటున్నాం. చివరికి చింతకాణి మండలంలో ఉన్నటువంటి రైతులంతా ఈరోజు 5 ఏళ్లతో అన్నం తింటున్నామనంటే అది కేవలం నాగార్జున సాగర్ నీళ్లు మాత్రమే తప్ప ఆ తర్వాత ఒక్క చుక్క నీరు కూడా ఎవరు మనకి ఇవ్వలేదు. అందుకే వీటిని ఆధునిక దేవాలయాలని చెప్పి 1967లో దీన్ని ప్రారంభం చేస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాటి వరకు కూడా కొన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నా కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్తో పాటు పవర్ ప్రాజెక్ట్స్ డ్యామ్ కింద, డ్యామ్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటే కూడా దాదాపు 59 సంవత్సరాలు అంటే ఒక 6 దశాబ్దాలు, 60 సంవత్సరాలు చెక్కు చెదరలేదు ఆ ప్రాజెక్ట్. అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకి, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కట్టేటువంటి ప్రాజెక్టులకు నిదర్శనం అని చెప్పడానికి నేను అది ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా. అదే స్థాయిలో శ్రీశైలం బహుళార్థక ప్రాజెక్ట్ 1982లో ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే 82లో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఒక పవర్ ప్రాజెక్ట్తో పాటు ఇరిగేషన్ ఇస్తూ 308 టీఎంసీల కెపాసిటీతో ఈనాటి వరకు కూడా చెక్కు చెదరలేదు. అక్కడున్న స్టోరేజ్ నీళ్లతోనే ఈరోజు కూడా నాగార్జున సాగర్కి నీళ్లు వస్తున్నాయి, అక్కడ నుంచి మన పొలాలకు నీళ్లు వస్తూ ఉన్నాయి. అలాగే జోరాల ప్రాజెక్ట్ 1981లో మొదలుపెట్టిన కట్టినటువంటి ప్రాజెక్ట్ ఈనాటికి కూడా చెక్కు చెదరలేదు. రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ద్వారా
మల్టీపర్పస్ డ్యామ్గా అది పనిచేస్తూనే ఉంది. అది కృష్ణా నది పైన చివరికి పులిచింతల ప్రాజెక్టులు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కట్టాయి. మిత్రులారా, గోదావరి నది పైన ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 112 టీఎంసీల కెపాసిటీతో 1977లో 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటట్టుగా 4 కాలువలతో కాకతీయ, సరస్వతి, లక్ష్మి ఫ్లడ్ కెనాల్తో కడితే ఈనాటికి కూడా ఆ ప్రాజెక్టు చెక్కు చెదరలేదు. ఈనాటికి కూడా కాకతీయ కెనాల్ ద్వారా మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తిరుమలాయపాలానికి కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి. దీని కెపాసిటీ 212 టీఎంసీలుగా ఉంది. అట్లాగే శ్రీపాద ఎల్లంపల్లి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆ ప్రాజెక్టును మొదలుపెట్టి పూర్తి చేసి మనకు అందిస్తే ఈనాటికి కూడా అది చెక్కు చెదరలేదు. ఇప్పటికి కూడా అద్భుతంగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇన్ని వందల టీఎంసీల కెపాసిటీతో కొన్ని దశాబ్దాల క్రితం కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా చెక్కు చెదరకుండా నీళ్లు అందిస్తూ ఉంటే ఈ రాష్ట్ర వనరులు సంపద తెలంగాణ రాష్ట్రానికి చెందాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మన అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ సొమ్మంతా మనకే చెందాలని ఆలోచన చేసి ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుపడతాం అనుకుంటే ఆ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కట్టక ఒక ప్రాజెక్ట్ కట్టిందయ్యా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా? కాళేశ్వరం 1,00,000 కోట్ల పైబడి కట్టి కూల్చేశారు తప్ప ఒక్క చుక్క నీళ్లు కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు 38,000 కోట్లతో మొదలు పెడితే 11,000 కోట్ల రూపాయలు పూర్తి చేస్తే కేవలం మిగిలి ఉన్నటువంటి 27,000 కోట్లతో కంప్లీట్ చేస్తే 16.5 లక్షల ఎకరాలకి నీళ్లు, 7 జిల్లాలకి మంచినీళ్లు, హైదరాబాద్ ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని 27,000తో అయిపోయేటువంటి 27,000 కోట్లతో అయిపోయేటువంటి ప్రాజెక్ట్ని పేరు మీద నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చూసాము. ఆ ప్రాజెక్టు 1,40,000 కోట్లకు పెరిగింది. ఎక్కడ 27,000 కోట్లు, ఎక్కడ 1,47,000 కోట్లు? పోనీ ఆ 1,47,000 కోట్లతోనైనా ఉందే ఆ ప్రాజెక్ట్ అంటే కూలిపోయి నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు మనం బాధపడతా ఉన్నాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్ట్ ఒక్కొక్క ప్రాజెక్ట్ టీఎంసీ కెపాసిటీ 100 టీఎంసీల పైన ఉంటే కూడా చెక్కు చెదరలేదు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ వచ్చి కేవలం 5 టీఎంసీలు, అన్నారం వచ్చి 10 టీఎంసీలు, లేకపోతే సుందిళ్ళ వచ్చి ఒక 8 టీఎంసీల కెపాసిటీలో ఉన్న ఈ ప్రాజెక్టులే కేవలం 10 టీఎంసీ లోపులోనే నీళ్లు మోయలేకుండా కొట్టుకొని పోయే పరిస్థితి వస్తే ఎంత దుర్వినియోగం చేశారో నిధులు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా యావత్ రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ తెలియజెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్పానని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇంకా తగుదనమ్మా అని చెప్పి ఒక పెద్ద మనిషి హరీష్ రావు గారు బయలుదేరి అబద్ధాలన్నీ పోగేసి అవినీతి సొమ్ముతో పోగేసుకున్న సోషల్ మీడియాలో, లేకపోతే వాళ్ళు పెట్టుకున్నటువంటి నమస్తే తెలంగాణ పేపర్లో, లేకపోతే టీ న్యూస్లోనో నిన్న మొన్న వారి సోదరు చెప్తా ఉన్నారు. పాయనీర్ అనే ఇంగ్లీష్ పేపరు 188 కోట్లతో కొన్నారట. ఇటువంటి పత్రికల్లో తప్పుడు వార్తలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇంకా ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ గ్రామాల్లోకి వస్తే
ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, సీతారామ ప్రాజెక్ట్ ఇప్పుడు మన జిల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆనాడు ప్రాజెక్టు మొదలుపెట్టి గాలికి వదిలేసిపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ కెనాల్ అని ప్రత్యేకంగా డిజైన్ చేసి 100 కోట్లు పైబడి నిధులు కేటాయించి ఇవాళ లిఫ్ట్ చేస్తే ఆ నీళ్లు ఎన్ఎస్పి కెనాల్లోకి వచ్చి వైరా చెరువులోకి వచ్చి ఉపయోగపడేటట్టుగా తయారైన తప్ప వాళ్ళలాగా చేసి ఉంటే చాలా నష్టపోయేవాడు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కేవలం 1400 కోట్లతో అయిపోయేదాన్ని 24,000 కోట్లకు పెంచి అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇటు సీతారామ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రజలపైన గోదావరి నదిపైనే దాదాపు 1,50,000 కోట్లు దోపిడీ చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఆనాటి ప్రభుత్వం తిరిగి మళ్ళీ మధ్యకు వచ్చి కట్టుకథలు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. మీ అందరికీ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు మిగులు బడ్జెట్, ఆ మిగులు బడ్జెట్తో పాటు 8,21,000 కోట్లు అప్పు చేసి పోతే ఈనాటి ప్రభుత్వం ఆ అప్పుకు సంబంధించి కేవలం 2.5 సంవత్సరాల్లో 2,08,000 కోట్ల అప్పు కట్టి కూడా 2,08,000 కోట్ల అప్పు కట్టి కూడా ప్రతి నెల ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం. ఆనాడు ఉద్యోగస్తుల కోసం 10,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పట్టిపోతే ఈనాటి క్యాబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ ఆలోచన చేసి రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని నెలకి 2,000 లెక్క దాదాపు 6,000 కోట్ల రూపాయల్ని అప్పు కడుతూ కూడా వాళ్ళకి పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తూ 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ అప్పు కడుతూనే ప్రతి నెల జీతాలు ఇస్తూనే పెండింగ్ బిల్లులు ఇస్తూనే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి షాదీ ముబారక్ బంద్ చేయకుండా, కళ్యాణ్ లక్ష్మి బంద్ చేయకుండా వాటితో పాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి పోగేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నాం. రైతు సంక్షేమంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకి 4,50,000 ఇళ్లని ఒకటేసారి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క ఇస్తూ ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం కట్టలేనటువంటి ఇళ్లని ఈరోజు మనం కడతా ఉన్నాం. అట్లాగే 1,06,00,000 కుటుంబాలకి ఓ పక్క అప్పు జీతాలు చేస్తూ కూడా 1,06,00,000 కుటుంబాలకి సన్నబియ్యం అదనంగా ఇస్తా ఉన్నాం. మనం వచ్చిన తర్వాత 53 లక్షల కుటుంబాలకి ఉచిత కరెంటు, 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నాం. వాళ్ళు చేసిన అప్పులు కడుతూనే, అట్లాగే వారు చేసిన అప్పులు కడుతూనే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచాం. వారు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కడుతూనే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాల పథకాన్ని పెంచాం.